కించపరుచున్నా, హిందువుల మనోభావాలను నేను కించపరుచున్నా, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి. క్రైస్తవులకు నాయకులు లేరని మాట్లాడుతుంది పొలిటీషియన్స్. క్రైస్తవ శ్మశాన వాటిలో 3 ఎకరాల భూమి కేటాయింపు నేడు సిబిసి చర్చిలో. ప్రైజ్ ది లార్డ్. అజయ్ బాబు గారు నన్ను క్షమించండి అంటూ హైందవ సమాజాన్ని క్షమాపణ కోరారు. ఆ క్షమాపణ కోరినటువంటి విధానంలో ఒక మంచి ఆలోచన తనకు కలుగు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా తన కుటుంబం పట్ల, తన పట్ల, తన సంఘం పట్ల, తనకి ఇవ్వబడినటువంటి ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే అజయ్ బాబు గారు ముందుగా ఈ క్షమాపణ కోరినటువంటి వీడియోను మీకోసం. నేను మాట్లాడిన మాటల్లో క్రైస్తవ సంఘాన్ని, ముస్లిం సమాజాన్ని, దళిత బంధువుల్ని, బీసీలని వెనకేసుకొని వచ్చి వాళ్ళు గాయపడుతున్నారు కాబట్టి వాళ్ళ తరపున ఒక న్యాయవాదిగా నేను కొట్లాడే సందర్భంలో ఏ హిందూ దేవీ దేవతలను నేను కించపరుచున్నా, హిందువుల మనోభావాలను నేను కించపరుచున్నా, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి. నేను చెప్తున్నాను. రైట్, చూశారు కదా, నేను ఒక లాయర్ని కాబట్టి నా దగ్గరకు ముస్లిం, క్రైస్తవులు, అలాగే ఇంకా ఉన్నటువంటి వారందరూ కూడా, దళితులందరూ కూడా వచ్చినప్పుడు కొన్ని విధానాలుగా మాట్లాడేటప్పుడు నేను అలా స్పీడ్గా మాట్లాడి ఆ విషయాన్ని ఖండించినట్లుగా, కాబట్టి అది హైందవ సమాజానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నన్ను దయచేసి క్షమించమని క్షమాపణ కోరాడు. వెరీ గుడ్, మంచి పని చేశారు. అయితే ఈ సందర్భంలో దయచేసి ఇది క్షమాపణతో కంప్లీట్ అయిపోయింది. ఇక రాబోతున్న దినాల గురించి నేను మాట్లాడబోతున్నాను. అంతేకాకుండా అక్కడ మనం చూసినటువంటి అభినయ్ దర్శన్ ఉన్నారు, లైవ్లో అభినయ్ దర్శన్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఒక మాటను రైట్ చేశారు. ఏంటి ఆ విషయం అంటే, క్రైస్తవ నాయకులు కాదు, క్రైస్తవ రాజకీయ నాయకులు కావాలంటూ వారు మాట్లాడారు. సో మీకు ఆ వీడియో చూపించిన తర్వాత మనము క్లారిటీగా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సో మీ కొరకు ఈ వీడియో. క్రైస్తవులకు నాయకులు లేరని మాట్లాడుతుంది పొలిటీషియన్స్. రాజకీయ పరంగా ఒక అసెంబ్లీలో, ఒక పార్లమెంట్లో, ఒక డిపార్ట్మెంట్లో, ఒక సైనింగ్ అథారిటీలో. సో దీనికోసం మేము మాట్లాడుతున్నాం. ఇది మేము స్పష్టతని ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు లైవ్లో కూడా రావడానికి గల కారణం ఏంటంటే, నన్ను కాదు, అజయ్ని చాలా విషయాల్లో చాలా రకాలుగా అపార్థం చేసుకొని క్రైస్తవ సంఘాలకి, క్రిస్టియన్ కమ్యూనిటీ అంతటికి కూడా ఒక శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం బయట వాళ్ళు కొందరు చేస్తున్నారు, మన ఇంట్లో వాళ్ళు కొందరు చేస్తున్నారు. ఆ క్లారిటీ, ఆ వివరణ. రైట్, చూశారు కదా, క్రైస్తవ్యానికి నాయకత్వం ఉంది, క్రైస్తవ్యానికి లీడర్స్ ఉన్నారు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే, రాజకీయ నాయకులు ఉంటే అసెంబ్లీలో మాట్లాడతారు, ఓకే. సో ఒక ఢిల్లీలో మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు, క్రైస్తవ్యం గురించి మాట్లాడతారు అని సహోదరులు ఇక్కడ అభినయ్ దర్శన్ గారు అలాగే అజయ్ బాబు గారు ఇద్దరు కూడా లైవ్ ఇచ్చి మాట్లాడినటువంటి సందర్భం అది. సో నేను కొన్ని విషయాలను మాట్లాడుతున్నప్పుడు అజయ్ బాబు గారు అలాగనే అభినయ్ దర్శన్ గారు కూడా గమనించండి, ఈ వీడియోని వీక్షిస్తున్న మీరు కూడా గమనించండి. ఇది కేవలం నేను క్రైస్తవులకు మాత్రమే ఈ విషయాన్ని వివరిస్తున్నాను. హైందవులు, ముస్లింలు, అలాగనే దళిత్, సో ఇలాగున మన దేశంలో చాలా రిలీజియన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రైజ్ గాడ్. సో ముందుగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ హైందవ సమాజానికి కానీ, ముస్లిం సమాజానికి కానీ, క్రైస్తవ సమాజానికి కానీ, జైన్స్ కానీ, సిక్కులు కానీ, ఇక్కడ రిలీజియన్స్ గురించి నేను దేని గురించి మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఏంటి ఆ విషయము? క్రైస్తవ రాజకీయ నాయకత్వం, క్రైస్తవ రాజకీయ నాయకత్వం, దీని గురించి మాట్లాడుతున్నాను. సో ముందుగా ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఎప్పటికైనా ఒక క్రైస్తవ దేవుని సేవకుడు, సంఘ కాపరిగా ఉన్నటువంటి వాడు, మళ్ళీ చెబుతున్నాను, ఒక దేవుని సేవకుడుగా, దేవుని పిలుపు చేత సేవకొచ్చి సేవలో ఉన్నటువంటి వారు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారు, సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా, చరిత్రలో ఎప్పటికీ కూడా రాజకీయ నాయకులు కాలేరు. ఫస్ట్ అర్థమవుతుందా? ఎప్పటికీ కూడా చరిత్రలో. అయితే
ఇదే టైంలో ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఎంపీగా ఉన్న వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, దెన్ అదే టైంలో ఒక పిఎం అయినప్పటికీ కూడా వీలుగా ఉంటే వారు దేవుని సేవకులు అయ్యే అవకాశం 100% ఉంది. ఓకేనా? దేవునికి సేవకు పిలువబడినటువంటి వారు రాజకీయ నాయకులు మాత్రం కాలేరు. రాజకీయ నాయకత్వంలో ఉన్నటువంటి వారు సేవకులు అయ్యే అవకాశం ఉందని నేను ముందు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక బ్రదర్ ఏమంటున్నారంటే మాట్లాడటానికి వ్యక్తులు కావాలంటున్నారు. సో ఈ టైంలో మనకి చాలామంది ఉన్నారు. కాబట్టి రాజకీయం అనేది దేశానికి సంబంధించింది. ఇప్పుడు క్రైస్తవ్యంలో గనక రాజకీయ నాయకులు లేనంత మాత్రాన క్రైస్తవ్యానికి అన్యాయం ఎప్పుడు జరగదు. అలాగే క్రైస్తవ నాయకులు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, మంత్రులుగానో, ముఖ్యమంత్రులుగానో ఉన్నంత మాత్రాన క్రైస్తవ్యానికి ఎప్పుడు కూడా న్యాయం జరగదు. గుర్తుపెట్టుకోండి, లేకపోయినా జరగదు, ఉన్నప్పటికీ కూడా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు రాష్ట్రంలో క్రైస్తవ ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు. మన రాష్ట్రంలో దాదాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. కానీ అప్పటికీ కూడా క్రైస్తవ్యాన్ని ఎవరు బాగు చేయలేరు. ఎందుకు అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఈ వ్యక్తి మన క్రైస్తవుడు కదా అని విడిచిపెట్టరు కదా. దీనికి ఒక చట్టం ఉంటుంది. కాబట్టి క్రైస్తవ ఎమ్మెల్యే అయినా, హైందవ ఎమ్మెల్యేలున్నా, ముస్లిమ్స్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి రాజ్యాంగ ప్రకారమే రాజకీయం జరుగుద్దే తప్ప స్పెషల్గా క్రైస్తవులు ఉన్నంత మాత్రాన ఒక మతానికో ఇంకొక మతానికో న్యాయం జరగటం అనేది, అన్యాయం జరగటం అనేది మన భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు జరగదు. ఓకే? సో ఇటువంటి తరుణంలో మాట్లాడేవారు లేరు. మరి మీరు మాట్లాడతారా? పోని మీరు సేవకులు కదా, సేవకులు నాయకులు కావద్దు దయచేసి. సేవకులు నాయకత్వాన్ని వహించడమే కానీ నాయకులుగా ఉండటానికి వీల్లేదు. మీకు మాట్లాడటం వచ్చు. ఇప్పుడు అజయ్ ఆల్మోస్ట్ ఒక లాయర్. ఓకే, లాయర్ ఏమయ్యాడు? ఇప్పుడు సేవకుడాడు, పాస్టర్ గారు అయ్యారు. అర్థమవుతుందా? పాస్టర్ గారు లాయర్లు కాలేరు. అర్థమవుతుందా? పాస్టర్ గారు లాయర్లు కాలేరు, లాయర్ పాస్టర్ గారు కావచ్చు. సో ఈ అవకాశము మనకు దేవుడు కల్పించాడు. కాబట్టి ఈ సమయంలో అభినయ్ మీరేంటంటే ఇలాంటి వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు చేయాలి. కాబట్టి మేము చేస్తున్న పరిచర్యకు కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా అడ్డుపడుతున్నారు, కొంతమంది క్రైస్తవ సమాజంలో ఉన్నవారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, బయట ఉన్నవాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు, ఇంటి వారు అడ్డుకుంటున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి విధానంలో కొంచెం ఇలాంటివి మీరు సరిచేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను సావుకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి విషయం అంటే, మీరు హైదరాబాదులో ఇప్పుడు ఒక ఛానల్ కొరకు ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్లో కూడా. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, మీరు కూడా మిస్గైడ్ చేసే విషయాలు, అలాగనే మీరు ఒకసారి ఛానల్లో అంటే ఆ కోపంతో, ఆ ఉద్రేకంతో మేము అలా మాట్లాడతాము కానీ తర్వాత సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో నేనేమంటున్నానంటే, ముందుగా అలాంటి స్పీడ్గా మాట్లాడటం ఎందుకు, ఆ తర్వాత సరి చేసుకోవడం ఎందుకు? ఏదైనా ఒక విషయాన్ని ఆలోచన చేయండి, మరలా ఆలోచించండి, దాన్ని ఫిల్టర్ చేయండి. ఆ తర్వాత నిదానంగా స్లోగా సమాజానికి మెసేజ్ ఇవ్వండి. తొందరపడి మాట్లాడటం ఎందుకు? ఇతరుల దగ్గర క్షమాపణ కోరుకోవని, లేకుంటే అడగటం ఎందుకు? తప్పైందని చెప్పుకోవటం ఎందుకు? తప్పుగా మాట్లాడటం ఎందుకు? తప్పు జరిగిందని అనుకోవటం ఎందుకు? సో నేనేమంటున్నానంటే, ఏదైనా ఒక సందర్భం మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ విషయం పైన నిదానంగా ఆలోచించేయండి. ఆ రోజంతా ఆలోచించేయండి, ఆ రాత్రంతా ఆలోచించేయండి. కొన్ని సందర్భాలను చూసి వెంటనే వీడియోస్ ఎందుకు చేయాలి? అక్కడ ఏ విషయం ఎలా జరిగిందనే విషయం కూడా తెలియక వెంటనే వీడియో చేయడం ద్వారా కూడా క్షమాపణలు కోరుకునే విధానాలు వస్తాయి. కాబట్టి మీరు హైదరాబాదులో మరి మీ ఛానల్ కొరకు మీరు ఒక రూమ్, ఒక ఆఫీస్ లాగా చేశారు. కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇక మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళు చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు సార్, ఉన్నారు. మీరు చూడండి, ఒక మంత్రి, నేను చెబుతున్నాను మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఒక మంత్రి అనుకున్నాం. ఒక మంత్రి క్రైస్తవ మంత్రి ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఒక మంత్రి గారు ఉన్నారు.
సో ఆయనకి ఆర్థిక శాఖనో ఏదో ఒక శాఖలో చక్కని పోస్ట్ వచ్చింది. ఇప్పుడు అంటే అధికారం కలిగిన వ్యక్తిగా నిర్ణయించబడ్డాడు, ఒక మంత్రి పోస్ట్. ఇప్పుడు ఒక క్రైస్తవ సంఘానికి తను న్యాయం చేయాలనుకోండి, క్రైస్తవ్యం గురించి మాట్లాడాలనుకోండి, అతనికి ఆ ఛాన్స్ వస్తుంది. అసలు యాక్చువల్గా అతన్ని కూడా రాజ్యాంగాన్నే ఫాలో కావాలి. అర్థమవుతుందా? అతడు కూడా రాజ్యాంగాన్ని ఫాలో కావాలి. రాజ్యాంగాన్ని దాటేసి మాట్లాడాడు అనుకోండి, తన మీద కూడా కేసులు అవుతాయి. మీకు అర్థమవుతుందా నేను చెప్పే విషయం? ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్గా మనకంటే ముందు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన తెలుగు రాష్ట్రంలో ఏపీని కలుపుకొని ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వారు ఒక విషయం చెబుతాను చూడండి, నేను తిరుపతిలోనికి వెళ్ళను అంటే నడవదు అక్కడ. అర్థమవుతుందా? సో ఒరిజినల్గా క్రైస్తవుడు అయితే ఏం చేస్తాడు, నేను వెళ్ళను అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయంలోకి వస్తే అందరినీ చూసుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే క్రైస్తవ లీడర్స్ లేనంత మాత్రాన అన్యాయం చేయమని ఎక్కడ ఎవరికి చెప్పడం. అర్థమవుతుందా? ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని కాంట్రవర్సీగా జరిగాయి, చూశారు కదా. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న పదవి మీద ఉన్నటువంటి ఒక నాయకుడిని అలాగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? నువ్వు క్రైస్తవుడివి ఉండి ఒక హైందవ దేవాలయంలోకి ఎలా వచ్చావు అనే మాట ఉంటుంది కదా. సో ఇలాంటివి చాలా జరుగుతాయి సార్. మరి మీరు అన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నారు, కానీ ఇటువంటి విషయాలు కూడా తెలుసుకోండి. ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు దాదాపుగా అసెంబ్లీలో కూర్చున్నటువంటి వారిలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. అతను క్రైస్తవ్యం గురించి మాట్లాడాలని అనుకునే లోపే అతనికి చట్టం, అతనుకున్నటువంటి రాజ్యాంగం, అతనుకున్నటువంటి హక్కులు అడ్డుపడతాయి వచ్చి. సరే ఇంకా ఫ్రెష్ అవుద్ది. ఒక కామన్ మ్యాన్ మాట్లాడినంత ఈజీగా కూడా అతను మాట్లాడలేడు. మీరు అనుకుంటున్నారు ఏంటంటే ఒక క్రైస్తవుడు అసెంబ్లీకి వెళ్తే మాట్లాడతాడు అనుకుంటున్నాడు. నాట్ ఏ జోక్ సార్. వెళ్ళినంత మాత్రాన అతను మాట్లాడలేడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అతను వెళ్ళగలడు, దేవుని కృప ఉంటే వెళ్ళగలడు. ఇప్పుడు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారని మా ప్రాంతం నుంచి వెళ్ళారు. ఓకే, మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం చూసాం. అక్కడ కూడా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు బ్యాక్ బోన్గా మనకు సోనియా గాంధీ గారు ఉన్నారు. ఓకేనా, చాలామంది క్రైస్తవులు వీళ్ళంతా. అయినప్పటికీ కూడా క్రైస్తవ్యాన్ని హెచ్చించడానికో క్రైస్తవ సమాజాన్ని అధికమైన బలం తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు ఎప్పుడు కూడా. మీరు చరిత్ర చదవండి ఒకసారి. ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయటానికి హక్కులు అడ్డొస్తాయి. ఏం హక్కులు అడ్డొస్తాయి? రాజ్యాంగం అడ్డొస్తుంది. ఇప్పుడు ఒక క్రైస్తవ జడ్జ్, హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఒక క్రైస్తవ నాయకుడు, క్రైస్తవ సేవకుడు అంటే పాస్టర్ గారని కాదు, క్రైస్తవంలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకేనా, అతడు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సో ఇప్పుడు అక్కడికి కేసులు వచ్చాయి. కొంతమంది ముస్లిమ్స్ వచ్చారు, కొంతమంది హిందూస్ వచ్చారు, కొంతమంది సిక్కులు ఉండొచ్చు, జైన్స్ ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. ఎవరో ఒక రిలీజియన్ వ్యక్తి వచ్చాడు. అతడు అక్కడ ఉన్నటువంటి గ్రంథాన్ని బట్టి, అంటే ఇప్పుడు గమనించండి, ఒక సిక్కులు వ్యక్తి వస్తే ఆ గ్రంథాన్ని బట్టి, ఒక క్రైస్తవులు వస్తే బైబిల్ని బట్టి, ఒక హిందూ వస్తే భగవద్గీతను బట్టి ఇలాగన తీర్పు తీర్చారు సార్. అక్కడ తీర్పు తీర్చాలి అంటే రాజ్యాంగము, మన భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బట్టే అతనికి తీర్పు తీర్చబడింది. అక్కడ హిందూ ఉన్నాడు అనుకోండి, జడ్జిగా హిందూ ఉన్నారనుకోండి, ఆ ఎదురుగా క్రైస్తవుడు ఉన్నాడు. అతడు క్రైస్తవుడు కదా అని బైబిల్ని బట్టి తీర్పు తీర్చేవాళ్ళు. వారు కూడా రాజ్యాంగాన్ని బట్టే తీర్పు తీస్తారు. కాబట్టి ఈ మాటలు గమనించండి. కాబట్టి మనకు రాజకీయానికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఒకవేళ దేవుని కృప ఉంటే వెళ్ళగలిగితే మంచిదే, కానీ ప్రత్యేకంగా రాజకీయం కోసమే మేము పోరాటం చేస్తున్నాం అనేది అజయ్ అండ్ అభినయ్ ఇద్దరు కూడా కొంచెం ఈ విషయంలో మీరు తగ్గించుకొని మీకు ఇవ్వబడినటువంటి సేవా పరిచయలో ముందుకు వెళ్ళాలని నేను సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎతనెవర్రా బాబు చెప్పడానికి మాకు అనుకుంటున్నారా? నేను కూడా వరంగల్లో సేవకుడిగానే ఉన్నాను. ఓకేనా, మా మినిస్ట్రీ ఉంది, చర్చ్ మినిస్ట్రీ ఉంది, అలాగే ఫెలోషిప్ మినిస్ట్రీ ఉంది, సేవకుల మినిస్ట్రీ ఉంది. అన్నిటిని కూడా రన్ చేస్తున్నటువంటి దైవ సేవకునిగా నేను మీకు ఈ సలహా ఇస్తున్నాను. ఒకవేళ నువ్వెవరయ్యా చెప్పడానికని అనుకుంటే ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పటమే మా విషయం. దాన్ని పాటించినా పాటించకపోయినా మీ ఇష్టం. ఇక ఫైనల్గా అజయ్ బాబు గారికి ముందుగా వందనాలు సార్. మీరు మొన్న అరెస్ట్ అయినప్పుడు మీ కుటుంబం చాలా ఇబ్బంది పడింది. రాత్రికాల వేళ సహోదరి చిన్నపిల్లలను వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడింది. మీరు జైల్లో ఉన్నప్పుడు, చర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు, అక్కడ ప్రాంతంలో ములాఖత్కి బ్రదర్ వచ్చినప్పుడు
బ్రదర్ గోడ పక్కన మీ సహోదరుడు మీ అన్నగారు ఏడ్చారు, కళ్ళమ్మ నీళ్ళు పెట్టి ఏడ్చారు. మా తమ్ముడు చూసినప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది, అట్లా ఉండేవాడు కాదు మా తమ్ముడు అని చెప్పి ఏడ్చాడు, మీ బ్రదర్ ఏడ్చారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ నాయకులు కూడా మీకు సపోర్ట్ చేశారు. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి చాలామంది కష్టపడ్డారు సార్. ఇప్పుడు మీరు క్షమాపణ కోరారు, హ్యాట్సాప్. బట్ నేనేం చెబుతున్నానంటే రాబోతున్న దినాల్లో ఏ మతాల జోలికి మీరు వెళ్ళకండి, ఏ కులాల జోలికి మీరు వెళ్ళకండి. మీరు అనుకుంటున్నట్టు దళిత సంఘాలకి చాలామంది ఉన్నారు. ఓకే, కదిర కృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు, రంజర్ల రాజేష్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు. మీరే వెళ్ళాలని ఏం లేదు. ఒకవేళ మీరు లాయర్ కాబట్టి ఏదన్నా ఒకవేళ కేసు మీ దగ్గరకు వస్తే మీరు ఫ్రీగానో ఖర్చు పెట్టి చేయగలిగితే చేయండి, ఆ విషయం నేను కాదన్న. కానీ ప్రత్యేకంగా కొన్ని సమాజాలను పట్టించుకొని కొంతమంది మీద మీరు మాట్లాడటం వల్ల ముందుగా నీ కుటుంబానికి ఇబ్బంది అవుతూ ఉంది. మీరు జైల్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారని అన్న చెప్పారు. ఏం చెప్పారంటే పిల్లల్ని చూడాలనిపిస్తుందని చెప్పి అన్నారు కదా. మరి మీ బిడ్డలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు, వాటికి ఎందుకు దూరం అవుతారు సార్? వాళ్ళకి ఎందుకు దూరం అవుతారు? వాళ్ళ నుండి ఎందుకు దూరం అవుతారు? సమాజాన్ని పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఏ ఏ ఏ యొక్క సంఘాలని వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అన్నిటిని మీరే చూసుకోవాల్సిన అవసరం ఏమన్నా సార్? ముస్లిమ్స్ని మీరే చూసుకుంటారు, దళితులను మీరే చూసుకుంటారు, క్రైస్తవులను మీరే చూసుకుంటా అంటారు. ఎందుకు సార్ ఎంత ఫోర్స్ ఎందుకు మీకు? ఉన్నారు సార్, నాయకత్వం ఉంది, అద్భుతంగా నాయకత్వం, క్రైస్తవులు అద్భుతమైన నాయకత్వం ఉంది, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ చెబుతాను చూడండి సార్, మీకు ఒక వీడియో క్లిప్ వేస్తాను ఇప్పుడు చూడండి. సమిష్టి కృషి వలన క్రైస్తవ శ్మశాన వాటికకు 3 ఎకరాల భూమి కేటాయింపు. నేడు సిబిసి చర్చిలో అందరి సమక్షంలో సంఘ కాపరులకు జీవో కాపీని అందించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయని, కేఆర్ నాగరాజు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళకు కృతజ్ఞత సభ కూడా పెట్టడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన నేపథ్యం ఉంది. 3 ఎకరాల భూమి క్రైస్తవులకు కేటాయించిన భూమి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ భూమిని శ్మశాన వాటిక. రైట్, చూసారా? వరంగల్ సిటీలో నాయని రాజేందర్ రెడ్డి గారు, అంటే హన్మకొండ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు క్రైస్తవులకు కావాల్సిన 3 ఎకరాల గ్రేవ్ యార్డ్ కావాలంటే 5 acres కూడా వారు ఇచ్చారు. చూసారు కదా ఇప్పుడు మీరు ఆ వీడియో. అలాగే మా ప్రాంతం అంటే వరంగల్లో ఉన్నటువంటి ప్రాంతం మాది, ఇప్పుడు 2 జిల్లాలు కాబట్టి మా ప్రాంతంలో కూడా వరంగల్ క్రిస్టియన్ భవన్, ఓకేనా, క్రిస్టియన్ భవన్ కొరకు 2 కోట్లు శాంక్షన్ చేసి గవర్నమెంట్ మీ కొరకు ఈ వీడియో చూడండి. రైట్, చూసారు కదా? ఈ కమ్యూనిటీ భవన్ని ఎవరు కట్టించారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మంత్రి గారు కొండా సురేఖ గారు దీన్ని మాకు కేటాయించి 2 కోట్లు శాంక్షన్ చేయించి కట్టించారు. చూడండి సార్, ఇక్కడ ఏ క్రైస్తవ నాయకులు లేరు, అలాగే హన్మకొండలో కూడా ఏ క్రైస్తవ నాయకులు లేరు. కానీ దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఇక్కడ క్రైస్తవ ఎమ్మెల్యే ఉంటేనే పని జరుగుద్ది అనుకోవటం కరెక్ట్గా సార్. ఇక్కడ క్రైస్తవ మంత్రి ఉంటేనే పని జరుగుతుంది అనుకోవటం కష్టం సార్. కాబట్టి దేవుని యొక్క నాయకత్వం అనేది ప్రపంచం అంతా ఉంటుంది, అందులో మనం ఉన్నాం. మనల్ని చక్కగా చూస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తూ మరి మీ ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు, ఈ స్వభావం కలిగి, కృతజ్ఞత స్వభావం కలిగి ఎప్పటివరకు దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఇక మీరు దేవునికి కృతజ్ఞత కలిగి రాబోతున్న దినాల్లో దేవుని సన్నిధిలో ఘనంగా బలంగా వాడబడండి, దేవుని పని జరిగించండి. హైదరాబాద్లో ఉన్నటువంటి అభినయ్కి, ఖమ్మంలో ఉన్నటువంటి అజయ్కి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ మరి మనకు కావాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్రైస్తవ నాయకులు కాదు సార్. మనకి పనులు చేసేవారు కావాలి. వారి కొరకు ప్రార్థించండి, వారి కోసం ఓటు వినియోగించండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృపలో మనందరం కూడా వర్ధిల్లుదుముగాక. ఆమేన్.